పౌరమిత్రులకు అందరికి కూడా నమస్కారం. కుటుంబం ఇప్పుడు నేపథ్యం చెప్పాలంటే ఇవాళ రేపు కులం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కులం చెప్పకుండా నేపథ్యం చెప్తే దానికి పసలేదు, అర్థం కూడా లేదు. ఎందుకంటే మా కులము ఈ నువ్వులతో నూనె తీసే కులము, గాండ్ల కులము. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అదే పనిలో ఉంటారు, మేము కూడా అప్పుడు అదే పని ఉంటాము. నేను 1955లో పుట్టినప్పటికి కూడా మా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు బాగా ఇబ్బందులు పడిపోతే మా అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయినా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పడిన చదువుకున్నా. సిండిగంలో 10th వరకు చదివిన 71, 72లో. చదివిన తర్వాత చదువంతా కూడా కాలేజీ మెట్లు ఎక్కని చదివే. కాదంటే మా అమ్మమ్మ ఊరు శనిగరం కోయడ మండలం తంగలపల్లి, అది కూడా కర్నూలు జిల్లాలో ఉంటుంది. దాని ఊరు కూడా ఊరి పేరు కూడా తంగలపల్లి. అయితే అక్కడ శనిగరం అనే ప్రాజెక్ట్ ఉంది. అక్కడ సంవత్సరానికి 3 పంటలు పడతాయి ఆ ఊర్లో. కాబట్టి హరికథాయగారులు, పటం కథలు, పాండవ కథలు ఇట్లాంటి భాగవతాలు చాలా కథలు అనేటివి చెప్పేవాళ్ళు. వాటి దగ్గర పోయి వినేవాళ్ళు చిన్నప్పుడు. ఇటువంటి నేపథ్యంలో పట్టిన అప్పుడు 72 లోపల బాగా కీలకనామ సంవత్సరం వచ్చింది, కరువు వచ్చింది. నాకేమో చదవాలని ఉండే. మా మేనమామ వాళ్ళు ఏమో చదివి అన్నారు. విపరీతమైన ఇక్కడ మా అమ్మ వాళ్ళ నా తండ్రిదండ్రుల దగ్గర బాగా పేదరికం ఉండే. అయినప్పుడు కూడా నేను మా ఊరికి వచ్చేసి ఇక్కడ అనేక పనులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఏమంటారు మీ దగ్గర కూలి అంటారా, మా దగ్గర కైకిలి అంటారు ఇక్కడ. అట్లాంటి పనులకు, బాయిలు తవ్వటానికి, వరి కోతలకు, కాలువలు తీయడానికి అట్లా ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత నా లోపల మా అమ్మమ్మ ఊర్లో ఉన్నప్పుడే సాహిత్య అభిరుచి అనేది జరిగింది. ఎందుకంటే ఈ హరికథలు, భాగవతాలు ఇండే కాకుండా మాకు శనిగరం హై స్కూల్ లోపల ఒక డిఓఎల్ సెకండరీ గ్రేడ్ పండిట్ ఉండే జానకి రామయ్య అని. ఆయనకు అప్పుడు సిద్దిపేటకి వెళ్ళి ఆంధ్రప్రభ, బాలమిత్ర, చందమామ అట్లాంటి పత్రికలు వాళ్ళ ఇంటికి వస్తుండే. అవి ఎక్కువ చదివేవాడిని నేను. అట్లా నా లోపల బాల్యంలో నాకు తెలియకుండానే ఏదో సాహిత్యం సంబంధించినటువంటి బీజాలు పడ్డాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను నా మొదటి పుస్తకానికి ఆవిష్కరణ పేరు మీద ముందు మాట రాసుకున్నా, నేనే రాసుకున్నా, ఎవరు రాయాల్సిన పర్లేదు అనేటువంటి ఒక స్పష్టతతోటి ఆవిష్కరణ లోపల ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. ఇట్లాంటి నేపథ్యంకి వెళ్ళి మా ఊరికి వచ్చే వరకు మా ఇంటి దగ్గర బాగా పేదరికం కాబట్టి ఇక చదవలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్న లైబ్రరీలు, సిరిసిల్లలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి అనుయాయులైనటువంటి చాలా మంది, ఆయన జూనియర్ అయినటువంటి కనపర్తి సార్ అంటే ఆయన వాళ్ళ లైబ్రరీ అన్ని దాదాపు 72-73 వెళ్ళి మాకు పేదరికం వల్ల నాకు కార్డు కూడా, లైబ్రరీ కార్డు లేకుంటే ఒక సాహితీ మిత్రుడు ఇక్కడ నాకన్నా చాలా సీనియర్ కథకుడు, కవి కూడా, జక్కర వెంకటరాజు అని ఉంటే ఆయన కార్డు నాకు ఇచ్చిండు. ఆ 123 కార్డు నంబర్ ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ కార్డు తోటి సిరిసిల్ల లైబ్రరీలో ఉన్నటువంటి దాదాపు ఒక 2-3 వేల పుస్తకాలు, నేను చాలా చిన్నపిల్లగానే అయినవన్నీ నాకు ఇవ్వకుంటే కానీ ఆ సారే వచ్చి ఒకసారి ఇంకా కావాల్సిన డిపాజిట్ కడితే కానీ అన్ని అంటే అప్పటి నుంచి అన్ని పుస్తకాలు ఇచ్చారు. రోజుకోటి చదివితే ఇట్లా ఇవ్వగలుగుతామని కూడా అన్నప్పటికి కూడా ఆయన చెప్పిండు. అట్లా చదువుకుంటూ వచ్చే క్రమం లోపల ఇక్కడ చాలా మంది కూడా సిరిసిల్లలో అప్పుడు ఉన్నటువంటి సాహిత్య వాతావరణం అంటే కూడా నారాయణ రెడ్డి అనుయాయులే. అంటే నారాయణ రెడ్డి అనుయాయులే, శ్రీనారాయణ రెడ్డి గారి అనుయాయులే అంటే గణపతి సారు, శ్రీనారాయణ రెడ్డి గారి ఊరు ఒకటే. అక్కడే అప్పటి కథకుడు గూడూరు సీతారామ అంటే అనేది కూడా అదే ఊరు. దాంతో పాటు సురమౌళి అనేటువంటి ఒక కథకుంది వేములవాడ. ఇట్లా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యువ సాహిత్య కళా సమితి, సాహిత్య సమితి అనేటువంటి స్థాపించి ఆ రోజుల లోపల వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తుండే. అప్పుడు నేను పోయేవాడిని. వాళ్ళు జనరల్ గా రేడియోకి పరిమితమై లలిత గీతాలు రాసే వాళ్ళు ఎక్కువ శాతం. ఈ లలిత గీతాలు నా 10th చదువుకున్నా కాబట్టి నాకు తెలియకున్నప్పటికి కూడా అప్పుడు మెట్రిక్ అంటే ఏంది, మాత్ర ఛందస్సు కూడా అక్కడే నేర్చుకొని చాలా రాసిన గేయాలు. అప్పుడు దాదాపు 75 దాకా కూడా రాసింది నేను. అట్లనే రాసుకుంటూ రేడియో పంపుతుంటే నా సీనియర్ అలా పరిచయం ఉంటేనే వస్తే అనవసరంగా ఇంత బాగా రాసి పాటలు అక్కడ పంపితే లాభం లేదు, అది తిరిగి వస్తుండే, చింతిస్తున్నావు, మీది ప్రచురించలేకపోతున్నావు అని అప్పుడు వాళ్ళే పంపుతారు డైరెక్ట్. ఇప్పటిలాగా
తిరుగు కవర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కూడా లేదు, మెయిల్ కాబట్టి ఇక అవసరం కూడా లేదు. అట్లా వస్తున్న క్రమంలో పట్నే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడ్డది. ఆ ఎమర్జెన్సీ నేపథ్యంలోనే బహుశా నిజంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళకు, నాకన్నా సీనియర్లకు కూడా ఒక కొత్త చూపు దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఏర్పడ్డది. అదే క్రమంలో కూడా నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమర్జెన్సీలో జరిగినటువంటి అరాచకాల మీద కానీ వాటి మీద బాగా అధ్యయనం చేసుడే కాకుండా అప్పుడే మార్క్సిజం కూడా నాకు పరిచయం అయింది. మేనిఫెస్టో కానీ ఇట్లాంటి పుస్తకాలు చదివి అప్పుడే శ్రీశ్రీ అట్లాంటివి చదివి అప్పటికే నేను చదువుతున్నా. శ్రీశ్రీని, దేవరకొండ బాలగంగాధర తిలక్ను, నూతలపాటి గంగాధరంను, అప్పుడున్నటువంటి పేరు మోసిన కవులను అందరినీ కూడా నేను చదివిన లైబ్రరీలో. కానీ అప్పటి క్రమంలో పట్టినే ఎమర్జెన్సీలో మాత్రం ఒక నాకు ఏది రాయాలి ఏది రాయకూడదు, అసలు ఏది రాయకూడదు అని నేర్చుకున్నాను ఎమర్జెన్సీ తర్వాత. నాకున్నటువంటి పరిస్థితులు అవగాహనతోటి ఆ క్రమంలో అప్పటి వరకు నేను రాసిన పాటలన్నిటిని కూడా మా ఇంట్లో మా అమ్మ ఒకటే కట్టతోటి వంట చేస్తుండే. ఉనుక పొయ్యి అని ఉనుక మధ్యన రోకలి పెట్టి ఆ ఉనుకతోటి తొక్కి దాంతో పొయ్యి అంటు పెడతారు. అయితే ఎప్పుడెప్పుడు పొయ్యి అంటుకోనప్పుడల్లా ఈ కాగితాలు పెట్టామా అని మా అమ్మకి ఇచ్చాను, ఒక 500-600 పేజీలు తెల్ల కాగితాలు. అరే ఇవన్నీ రాసినవి ఉన్నాయి కదరా ఎందుకు అని అన్నది. ఇవన్నీ ఎక్కడ రావు ఇప్పుడు అని చెప్పిన. అదే ఇంత తెలంగాణ చదువుకొని రాసుకున్నావు కదా అన్నది నన్ను. అంటే ఇవి అక్కడ పెట్టేసి ఏం కాదు తీయాలన్న. చాలా బాధపడకుండా పెట్టేసి ఆ కవిత్వం తర్వాత 70 తర్వాత చాలా సీరియస్ గా ఏం జరుగుతుంది సాహిత్యంలో, అప్పటి వరకు ఉన్నటువంటి విరసం ఏర్పడ్డది కూడా నాకు చూచాయా తెలుసు కానీ ఇంత డీప్ గా తెలియదు. కానీ విరసము కానీ అప్పుడు ఉన్నటువంటి అరసం కానీ లేకుంటే దిగంబర కవులను ఇట్లా చలం నుంచి శ్రీపాద నుంచి అప్పుడు శార్వరి కథలు రాయడమైనటువంటి ఒక పుస్తకం నాకు దొరికింది. చాలా మంది కథకులతో రాయించిండు. అందులో ఉన్నటువంటి ప్రతి కథ వెతుకొని జరగటానికి చాలా లైబ్రరీలు తిరిగి సైకిల్ మీద పోయి తిరిగి కూడా నేను అట్లా చదివిన వాటిని. అంటే ఒక పెద్ద మొత్తంలో పడే పుస్తకాలు చదివి అసలు అందులో నుంచి మంచి ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం ఏంది, అసలు దేన్ని రాయాలి దేన్ని ఆలోచించాలనేటువంటి నేర్చుకున్నవాడిని నేను. కాబట్టి 77, 76, 77, 76లో ఒక కవిత వచ్చింది. 77లో జనతా ప్రభుత్వము మారినప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీలో ఈ కవిత వచ్చింది. ఇట్లా అప్పటి నుంచే మొదలైంది. కాదంటే నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 85 దాకా కూడా అప్పుడు అన్నతాలు కానీ ప్రజా సాహిత్యాలు కానీ బ్యాక్ కవర్లు కానీ ఇన్నర్ టైటిల్ కానీ చాలా కవితలు వచ్చినాయి. ఆంధ్రజ్యోతిలో కూడా అప్పుడప్పుడు వచ్చినాయి. కానీ దేన్ని కూడా నేను అవి వేయలేకపోయినా. కానీ 86 నుంచి నేను రాసిన కవిత్వాన్ని అంతా కూడా వివిధ పత్రికల్లో వచ్చినాయి. చాలా మటుకు నేను రాసినవి దాదాపు పత్రికల్లో వచ్చినాయి. అప్పుడు అది 93లో నేను నా మిత్రుడు ఆత్మీయ మిత్రుడు నల్మల భాస్కర్ కూడా ఇక్కడ ఆయన జైలుగా పనిచేస్తుండే. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లోపల ఎల్డీసీకే జైనల్ సూపరింటెండెంట్ రిటైర్ అయిన 13లో. ఇద్దరం అంతకుముందు సాహితీ మిత్రులం కాబట్టి కలుసుకునేవాడు. అప్పటికి మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను మా భార్య ఇద్దరం కలిసి ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లోపల 5 లోన్ తీసుకొని, అట్లా భాస్కర్ కూడా అట్లే తీసుకొని ఇద్దరం అప్పుడు 93 లోపల ఆయన ఉత్తమ 10 మలయాళ కథలు ఆయన అనువాదక వేసిండు. నేను పాతలైనటువంటి పుస్తకం కవిత్వం పుస్తకాన్ని 86 నుంచి 92 వరకు రాసిన కవిత్వాన్ని వేసిన. ఆ పాతాళ గరిగే అనేటువంటి పుస్తకం వేసినప్పుడు అసలు ముందు మాట ఎవరితో రాయించొద్దు అనే అప్పటికే కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కవి అయినా ఎందుకు వస్తాడు, అసలు ఎందుకు కొనసాగుతాడు అనేటువంటి ఒక నేపథ్యం నుంచి దాని నుంచి ఆవిష్కరణాన్ని నేనే రాసుకున్నా. దానికి ఒక 3-4 పేజీల మాట. దాని తర్వాత ఇతర ప్రాంతాల్లో చాలా మందికి గేర్ల మరి కొందరు రకరకాల పేర్లతో పిలుస్తారు. మీరు పాతాళ అంటే ఏం లేదు, బావిలో బొక్కెన పడితే దాన్ని తీర్చడానికి ఉపయోగించే దాన్ని పాతాళ అంటారు తెలంగాణ లోపల అని చెప్పిన. అంటే దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే ఏం లేదు, విలువలు నశించిపోతున్నాయి పెట్టుబడి వల్ల. ఆ విలువలను తిరిగి పట్టుకోవడమే కవిత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఆ క్రమంలో ఈ కవిత్వాన్ని రాసిన అని చెప్పి చాలా మందికి. అప్పుడు 93 ఇయర్ బుక్ అంటే ఇయర్ లో వచ్చిన కవిత సంకలనం మీద అన్నిటి మీద రాస్తుంటారు అప్పుడు రివ్యూలు ప్రతి పత్రికల.
ఆ పత్రికల్లో అప్పుడు వేగుంట ప్రసాద్ ఆంధ్రప్రభం రాసిండు. అప్పుడు ప్రధానంగా ఈ పుస్తకాన్ని ఎన్నిక చేసుకొని, ఈ పుస్తకం ఈ కవి చెప్తుండు కానీ ఏదో ఒక పెయిన్, ఒక బాధ ఉంది ఈ కవిత్వం లోపట, ఈ కవిత్వ భోషానం ఇది అని అన్నాడు. సరే, ఆయనకు తెలిసిన అట్లా అన్నాక తర్వాత ఒకసారి కలిసినప్పుడు కూడా అన్నాడు, ఏమయ్యా జగన్నాథం, నువ్వు పూర్తి ఆ భాషలో రాస్తుంటే కష్టమవుతుంది మాకు అది ఇది అన్నాడు. లేదు సార్ అర్థం కాదా అన్న. అర్థమవుతుంది, కాదంటే కొంచెం కష్టమవుతుంది అంటే, సరే నాకు తెలిసిన భాష అదే అని చెప్పింది. అంటే నాకు అప్పటికే ఒక స్పష్టత ఏర్పడ్డది. మనం ఏ సమాజం మధ్య ఉన్నామో, ఏ ప్రజల మధ్య ఉన్నామో, ఎవరి బాధల గురించి ఆలోచిస్తున్నాము, దానికి సాహిత్యానికి తప్పనిసరి ఒక ప్రయోజనం ఉంటుంది దానికి అనేది నమ్మి నేను రాస్తున్నవాడిని. కాబట్టి దాదాపు నేను నా ప్రజలు మాట్లాడుకునే భాషలనే ఎక్కువ రాసే ప్రయత్నం చేసిన. అటువంటి క్రమంలో పట్నే 86 నుంచి 93 మధ్య 92 మధ్య రాసిన పాతాళ గారి తర్వాత 92, 93 నుంచి రాసిన అటువంటి కవిత్వాన్ని 96 లోపల ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో తీసుకొచ్చిన. అప్పుడు మా నల్మల భాస్కర్ అన్నాడు, ఈ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే చాలా ఇబ్బంది కాదా, మరి రేపు పొద్దుగాల ఏమన్నా అయితే ఎట్లా అంటే, ఏమన్నా కానీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయింది, తప్పదు. ఎందుకంటే ఎప్పుడైతే భాస్కర్ జరుగుతున్నది ఏంటంటే, ఇంటర్నేషనల్ గా కానీ భారతదేశంలో పత్రికల్లో చూస్తుంటే మనము తెలుగే కాకుండా అప్పుడు నాకున్న పరిజ్ఞానం కొన్ని ఇంగ్లీష్ పత్రికలు చదువుతుంటే కాబట్టి 51% ఈక్విటీ ఎప్పుడైతే అమ్మాలనుకుంటుండ్రో ప్రపంచీకరణ లోపల అప్పుడు IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, లేకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ కానీ ఇట్లాంటివన్నీ కొత్తగా వచ్చినాయి. అటువంటి క్రమంలో పట్టే నేను వ్యవసాయంలో సంక్షోభం ఎందుకు వస్తుంది అనేటువంటిది అప్పుడు ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అంటే ఆయనే సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు రిటైర్ అయింది, కానీ ఆయన వ్యవసాయంలో సంక్షోభం అనే చిన్న పుస్తకం రాసినప్పుడు అది చదివిన తర్వాత నేను షాక్ అయిపోయినా. అసలు మన ఇంటి ముంగట మన ఆ గట్టి మీద ఉన్నటువంటి వేప చెట్టు మన సొంతం కాదట అనేటువంటి విషయాన్ని నేను నిజంగా కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లోపల వెళ్ళిపోతుంది అది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి గమనించి, నా చుట్టూ కూడా నిజంగా కూడా అప్పుడు ఏదో దేశంలో యుద్ధం కూడా జరుగుతుంది. అప్పుడు పెద్ద పెద్ద యాంటీనాలు ఉన్నాయి ప్రతి ఇంటి మీద. ఆ పెద్ద యాంటీనా గోడ కొట్టి చాలా ఎత్తు లేపుతారు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు. అందులో వస్తుంటే ఒక వాడకు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికాన్ని పోయి అందరూ ఆ చుట్టుపక్కల ఇంట్లో అంతా చూస్తారు. అప్పుడే యుద్ధం జరుగుతున్నది చూస్తారు. అప్పటి దృశ్యాలన్నీ కూడా ప్రపంచీకరణ సంబంధించి బాగా నన్ను కదిలించగలిగినాయి. నా చుట్టూ జరుగుతున్నటువంటి సంక్షోభం, ప్రజల్లో వ్యవసాయంలో జరుగుతున్నటువంటి సంక్షోభం కానీ, లేకుంటే అప్పుడప్పుడే ఏర్పడుతున్నటువంటి లేబర్ అడ్డాలు మీరు బాగా గమనిస్తే అప్పుడే ఏర్పడుతుంది. అంటే ఊళ్ళలోకి వెళ్ళి వ్యవసాయం యొక్క గ్రీన్ రెవల్యూషన్ 1970లో ఎప్పుడైతే అన్నారో ఇందిరాగాంధీ, అప్పటి నుంచి వ్యవసాయం నుంచి గ్రామాల నుంచి పెట్టుబడులను క్రమక్రమంగా మన ప్రణాళికలను స్టడీ అయితే తెలుస్తుంది. క్రమక్రమంగా తరలిస్తుంటే ఇక్కడికి వెళ్ళి వ్యవసాయ కూలీలు మొట్టమొదలు పని కోసం వెతుకుంటూ పట్టణాలకు నగరాలకు వెళ్ళిపోయారు. అదే క్రమం లోపల తర్వాత రైతులు కూడా సంక్షోభంలో పడిపోయి రైతులు కూడా వెళ్ళిపోయారు. అట్లాంటి క్రమంలో పట్టే నేను అప్పుడు రాసినటువంటి పుస్తకం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే స్పాన్సర్ చేయబడితే ప్రతి ఒక్కటి అనే దాన్ని నేను అప్పుడు రాస్తే చాలా మంది, అరే ఇంత అన్యాయంగా ఉందా భారతదేశం, ఇప్పుడే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయింది అని పెద్ద పెద్దోళ్ళు కూడా నన్ను మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నేను ఉత్తరాలే రాసుకుంటాం కానీ అప్పుడు రాస్తున్నాం. నిజంగా కూడా అయింది సార్, మీరు చూడండి అంటే తెలుగు విశ్వవిద్యాలయం ఎన్ గోపి గారు ఆయన వీసీ అయిన తర్వాత ఇంటర్నేషనల్ వీసీస్ మీటింగ్ లోపల ప్రపంచీకరణ మీద జరిగినప్పుడు అప్పుడు అర్థం అనుకున్నాడట, అరే మా దగ్గర జూకంజీ అన్నదని 96లోనే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు, అసలు నాకు ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఇట్లాంటి చాలా మంది మిత్రులు 2000 తర్వాత చాలా మంది, అప్పుడు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు చాలా మీటింగ్లో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కవిత్వాన్ని కోడ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాయా నేను అని ఉత్తరం కూడా రాస్తుండే. అప్పుడు రాసిండు. క్రమక్రమంగా ఆయన తర్వాత 2000 తర్వాత ఆయన కూడా వచ్చేసిండు ప్రపంచీకరణ నేపథ్యంలో కవిత్వం రాయడం. ఇట్లా చాలా సరే, మనం ముందా చివరన కాదు కానీ నా చుట్టూ జరుగుతున్నటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను లెక్కలకు తీసుకొని సంక్షోభాలను భారతదేశంలో ఏం జరగబోతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకున్న పరిజ్ఞానం వెలుపు నేను అప్పుడు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పుస్తకం తీసుకొచ్చిన. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కవితా సంకలనం ఒక ప్రపంచీకరణ నేపథ్యం లెక్కేస్తే పాతాళ గారికి విలువలు కోల్పోయిన మనిషి
సంధి కాలంలో చెక్ బుక్ లాగా ఎట్లా అయిపోయిండు, భార్య ఒక చెక్ బుక్ ఎట్లా అయిపోయింది, పిల్లలు ఒక వ్యాపార పంట ఎట్లా అయిపోయిన దాంతో పాదరాయణ తీసుకొస్తే 96 లోపల తీసుకొచ్చిన. దీని తర్వాత అసలు జీవితం అంటే ఏంది, జీవితం యొక్క విస్తృతి ఉంటది కదా కవిత్వం లోపటికి, అసలు కవిత్వం లోపల విస్తృతి కూడా ఉండాలి కదా. ఈ జీవితం పరిధి చాలా విస్తృతమైంది కదా, సమాజం పరిధి కూడా విస్తృతమైంది కదా. జీవితం యొక్క అనేక పార్శ్వాలను కూడా మనం కవిత్వంలో ఎందుకు రాయొద్దు, రాయాల్సిన అవసరం కూడా ఉంది కదా అనే దాంతో 96 నుంచి 98 మధ్య రాసిన కవిత్వాన్ని గంగడోలు అనే పేరు మీద 98లో పుస్తకం తీసుకొచ్చిన. ఇట్లా క్రమక్రమంగా చేసుకున్న క్రమంలో పట్టే vascodigama.com కూడా అట్లాంటి ప్రపంచిక నేపథ్యంకి వెళ్ళి అంటే మనం ఎట్లా వెతుకుంటాం, అసలు vascodigama.com ఇండియాని ఎట్లా కనుగొన్నాడో ఇప్పుడు మనం ఎందుకు కనుక్కోవాల్సి వస్తుంది అనేటువంటి దాని నుంచి vascodigama.com అటువంటి దీర్ఘ కవిత కూడా రాసినప్పుడే. ఇట్లా నా సాహిత్య నేపథ్యం కొనసాగుతున్నప్పుడు బొడ్డుతాడు అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చిన. అంటే బుడ్డుతాడు అనేటువంటిది మనిషి నేలకును మనిషికి తల్లికి ఒక శిశువుకు ఉన్నటువంటి సంబంధమే కవిత్వానికి కూడా ఉంటది. మనిషికి నేలకు ఉన్నటువంటి సంబంధం మనిషికి ఒక తల్లికి కవికి ఉన్న సంబంధం కానీ లేకుంటే తన ప్రజలకు ఉన్న సంబంధం కానీ బొడ్డుతాడు లాంటిదే అనేటువంటి ఒక ఆలోచనతోటి అభిప్రాయాలతోటి ఆ మధ్య రాసిన కవిత్వాన్ని బొడ్డుతాడు అనే పేరుతో తీసుకొచ్చిన. అట్లా చేస్తున్న క్రమంలో అసలు ఒక 4-5 రోజులు నేను కవిత్వం 4-5 నెలలు రాయలే, ఎందుకో అనేక కారణాల వల్ల రాయకుండా అసలు ఎందుకు రాయద్దు మనం, అసలు ఒక ప్రయోగాత్మకంగా రాయొచ్చు కదా అనేటువంటి దాంతో ఒకటే రోజు ఒక 10 పోయమ్స్ రాసిన. ఒక రోజు 10 గాయాలనేటువంటి ఒక ప్రయోగాత్మకమైన కవిత్వ సంకలనాలు కూడా నేను తీసుకొచ్చినప్పుడు ఒక రోజు 10 గాయాలు దాని పేరు. అంటే ఒక డేలనే 10 పోయమ్స్ రాసినాయి, టైమింగ్స్ కూడా ఇచ్చిన దానిలో ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నా కవిత్వంలో జరుగుతున్నటువంటి ఘర్షణ కానీ, నా జీవితంలో జరుగుతున్నటువంటిది కానీ, నా సమాజంలో జరుగుతున్నటువంటిది కానీ, లేకుంటే నేను ఒక పర్టికులర్ అంటే ఒక పీరియడ్లో ఏది రాసినప్పటికీ కూడా అది ప్రజలకు సంబంధించిందని. దాని తర్వాత ఎప్పుడైతే 2013 లోపల నేను తెలంగాణ రాష్ట్ర వేదికకు అధ్యక్షుడు ఉన్నా, అంతకుముందు నందిని సిద్ధారెడ్డి ఉండే, దాని తర్వాత నేను వచ్చిన క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పటికీ కూడా నేను ఏకకాలంలో అది రాసిన, ప్రపంచీకరణ కవిత్వం రాసిన, మానవ సంబంధాల కవిత్వాన్ని కూడా స్పష్టంగా రాసిన. అందుకోసం చిలుక రహస్యం కానీ అప్పుడే సత్యం కంప్యూటర్స్ తారుమారైపోయింది, ఏది 2004 లోపల. అప్పుడు దెబ్బ అనే కవిత కూడా రాసిన. దెబ్బ అనే కవిత రాసి సత్యం తెల్లార వరకు తారుమారైపోయింది మైటాస్ అనే పోయం కూడా రాసిన అప్పుడే. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక లోపల ప్రతి దాదాపు నెలకొకటి వస్తుండే. అట్లా రాసిన కవిత్వాలే చాలా మటుకు ప్రతి దానికి, ప్రతి పోయంకు, ప్రతి కవితా సంకలనానికి నా ప్రజలు, నా భాష, నా నేపథ్యం, నా ప్రాంతం కూడా కొన్నిసార్లు బాగా ప్రభావవంతంగా రాసిన కవిత్వం కూడా నన్ను బాగా కలిపేసినటువంటి కవిత్వం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చాలా మటుకు నేను రాసిన కవిత్వం లోపల ఎక్కువ శాతం ప్రపంచీకరణ కానీ, లేకుంటే జనంలో జరుగుతున్న సంక్షోభాలు కానీ, లేకుంటే ప్రజల కన్నీళ్ళను కానీ, బాధలను కానీ ఎక్కువ నేను రాసిన అని నేను నమ్ముతున్నా ఇప్పటి వరకు. అయితే 2013లో రిటైర్ అయినాక మిత్రులంతా కలిసి 11 సంకలనాలు వచ్చాయి కదా, సమగ్ర సంకలనం వేయాలని అంటే ఒక 3 సంపుటాలు సమగ్ర సంకలనాలు కూడా తీసుకొచ్చారు. 2013 3 వాల్యూస్ 2013 చివర్ల. దాని తర్వాత చెట్టును దాటుకుంటూ పస అంటే తెలుసు కదా మీకు అందరికి తెలిసిన పదమే అది, పస అనే పుస్తకం. దాని తర్వాత ఊరు ఒక నారుమడి అని లేటెస్ట్ గా 2018లో తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఒక 200 పేజీలు ఇప్పటి కవిత్వం పత్రికల్లో వచ్చింది, నా దగ్గర ఉంది అచ్చు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో అది లేకపోయినా కానీ ఊరు ఒక నారుమడి అనేటువంటి పేరు ఎందుకు పెట్టుడు అయింది అంటే, మనం అంతా కూడా మన ఊళ్ళు, మన వేర్లు, మన యొక్క మూలాలు ఊళ్ళల్లో ఉన్నాయి. అది ఎట్లా ఉన్నాయంటే నార్మల్ లెక్క మనం ఏదో ఊరును వదిలిపెట్టి పట్టణానికి వచ్చాం. కానీ నారుమడి చాలా మంది మిత్రులు తెలుసుకుంటారు అనుకుంటా, వ్యవసాయంతో సంబంధం ఉంటే తెలుస్తుంది. నారుమడి ఏదైతే మనం ముందు నారు పోసడానికి ఒక మడిని సిద్ధం చేస్తాం కదా పొలానికి, ఆ మడి జనరల్ గా ఆ మడి అక్కడికి వెళ్ళి మనం నారును
ఒక్కొక్క పీకి వేరే పొల పక్కకున్నటువంటి మళ్ళలో ఒకటి వేస్తాం కాబట్టి ఈ మడిని ఎంత సారవంతం చేసినా ఇది వీక్ గానే ఉంటది, ఇది బలహీనంగా ఉంటది. నార్మల్ ఎప్పుడు కానీ మీరు ఎవరైనా మన వ్యవసాయం సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మన పెద్దోళ్ళని తెలుస్తుంది. ఆ నార్మడి చాలా బలహీనంగా ఉంటది కాబట్టి మన ఊర్లు కూడా ఊరు ఒక నార్మల్ లెక్క అయిపోయింది అనేటువంటి నేపథ్యంకి వెళ్ళి కవిత్వాన్ని ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన. అట్లా నా సాహిత్య జీవితం ఇప్పటివరకు కొనసాగింది. ఒక పార్శ్వం అయితే 1900 అంటే నేను కథలు కూడా రాసిన, నేను మాత్రమే రాయలేని కథలు, ఇంకొవరు దాన్ని ఆ వస్తువును తాకని కథలు, నాకు అప్పుడు చలం నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ వడ్ల గింజల నుంచి చాలా కథలు నేను చదువుకుంటూ వచ్చేవాడిని. అట్లా చదువుకునే క్రమం లోపల నేను నా నేపథ్యం లోపల రాస్తున్న క్రమం లోపల మిత్రుడు జింబు అనే కూడా ఇక్కడ ఇప్పుడు అడ్వకేట్ గా ఉండే డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యిండు. ఆయన నేను 86 లోపల ఆంధ్రజ్యోతి వీక్లీ లోపల కథల పోటీ పడ్డది. ఎందుకు రాయద్దు, మనం ఇంత కథా సాహిత్యం చదువుకున్నాం, కవిత్వం ఎందుకు రాయాలి అటువంటిది ఒక చర్చ జరిగింది. రాసేద్దాం ఏముంది, ఈ వారం రాసుడే తప్పనిసరి అని అనుకుని అట్లా పెట్టుకొని రాసిన కథ వలస అనేటువంటి కథ రాసిన. అప్పుడే నేను పెట్టుబడిదారి విధాన క్రమం అనేటువంటి ఒక చిన్న పుస్తకం చదివిన, హెచ్బిటి వాళ్ళేసారు. అందులో ఒక వాక్యం ఉంటది, పెట్టుబడి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందో వలసలు అక్కడి నిరంతరంగా కొనసాగుతాయి అన్నటువంటి ఒక వాక్యం ఉంది. అది నన్ను బాగా కదిలించగలిగింది. ఆ నేపథ్యంకి వెళ్ళే వలస అనే కథ రాసిన. ఎక్కడో పుట్టినటువంటి వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఒక నేత కార్మికుడు సిరిసిల్లకు బతకడానికి వస్తాడు. ఇక్కడ కూడా బతకలేక పెండ్లైనాక కొత్త పెళ్లి కూతురును వదిలిపెట్టి భీమండికి బతకబోతాడు అనేటువంటి నేపథ్యంకి వెళ్ళి రాసిన సిరిసిల్ల బస్ స్టాండ్ కేంద్రంగా చేసుకొని, అస్తిత్వాన్ని కేంద్రంగా చేసుకొని, ఎక్కడో పాత్ర పుట్టి ఎక్కడెక్కడో చాలా మంది నా తోటి మిత్రులకు కూడా తెలుసు, అది ఎక్కడో విజయవాడలోనో వైజాగ్లోనో లేకుంటే చెన్నైలో పుట్టినట్టు ఇక్కడ రాస్తారు కథలు. కానీ నేను నా నేటివిటీ నుంచి సిరిసిల్ల బస్ స్టాండ్ నేపథ్యంకి వెళ్ళి రాసిన కథ వలస. ఆ ఒకే ఒక వాక్యం నుంచి నేను రాసిన కథ. అప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీ లోపల 3500 కథలు వచ్చి అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక దాని తర్వాత దానికి బాగా పేరు వచ్చింది, చాలా సంకలనాల్లో కథ వచ్చింది, అది ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ అయింది, ఇతర భాషలో కూడా వినాక ఆ కథకు బాగా పేరు. ఇక అంతకు తగ్గని అంటే అంతకు మంచి కథలే రాయాలి తప్ప వేరే రాయద్దు అన్నటువంటి దాంతో ఒక్కొక్క కథకు 4-5 ఏళ్ళు తీసుకున్నటువంటి నేను పరిశోధన చేసి వాళ్ళు ఎంబడి తిరిగి అట్లా రాసిన కథ. ఒక పేరు కోసం ఒక ఏడాది ఆగినటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి నేను రాసిన కథల లోపల. ఒక పాలు అమ్మేవాళ్ళు, ఒక గ్రామంకి వెళ్ళి పాలు అమ్మి పట్టణానికి వచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళ చిన్న పిల్లలకు కానీ ఇంట్లో పాలు లేకుండా చేసుకుని ఎట్లా అమ్ముతారు అనేటువంటి నేపథ్యంకి వెళ్ళి నేను ఆ పాలు వెంబడి సిరిసిల్ల తగలపల్లి మధ్య తిరిగే వాళ్ళ వెంబడి మబ్బుల 4 లేచి వాళ్ళ వెంబడి ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం చేస్తారు, ఈ పాలు విండిన తర్వాత ఎట్లా వాటిని గడ్డి ఒక గంపలో పెట్టి వాటి మీద ఎట్లా చెంబులు పెట్టి ఎట్లా తీసుకుపోతారు అనేటువంటి నేపథ్యం కథ రాసిన దానికి పేరు దొరకక ఏం పేరు దొరక ఆఖరి ఒక 1 year ఆగి దానికి స్తన్యం అనే పేరు పెట్టి కథ రాసిన, దానికి పేరు పెట్టిన. ఇట్లా అట్లా మస్కట్ అరబ్ కంట్రీలకు దేశాలకు పోయే వాళ్ళు చాలా మంది మా తెలంగాణలో ఉంటారు. అది కర్నూలు జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో చాలా మంది పోతారు. ఆ నేపథ్యంకి వెళ్ళి అంటే ఒకసారి టెక్నాలజీ సాంకేతికత ఎట్లా మారుతుంది చూడండి. అంటే ఊర్లో ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ కు అరబ్ కంట్రీస్కి వెళ్ళి ఫోన్ చేస్తే ఈ పలానా టైం చేస్తారంటే అక్కడ చాలా మంది ఉంటారు, వెయిట్ చేస్తారు. అట్లాంటి క్రమం నుంచి నేను చాలా ఊళ్ళు తిరిగి నేను చాలా మంది అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు క్యాసెట్లు వస్తుండే, అంటే క్యాసెట్ రూపంగా అక్కడికి వెళ్ళి పంపుతారు, ఇక్కడికి వెళ్ళి క్యాసెట్ రూపంగా ఆడికి పంపుతారు. ఇట్లాంటి నేపథ్యంకి వెళ్ళి ఎక్కడికి వచ్చిందంటే డైరెక్ట్ సెల్ ఫోన్లు వచ్చిన దాకా వచ్చింది. అప్పటికి నేను అధ్యయనం చేస్తున్న క్రమంలో కూడా సెల్ ఫోన్లు వచ్చేసినాయి, వీడియో కాల్ వచ్చేసినాయి. అప్పుడు నేను రాసిన కథ యాతన, అంటే ఒక గొర్రెల కాపలి ఇక్కడ ఉన్న రైతు అక్కడ గొర్రెల కాపలిగా ఎట్లా బతుకుతాడు, ఎట్లా బతికిండు, ఎట్లా వాటి పోషించిండు, అక్కడ ఎంత కష్టమైంది అనే నేపథ్యం ఇంకా యాతన అనే కథ రాసిన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 15 కథలు రాసిన, అంతే తప్ప నేను ఎక్కువ రాయలేదు కథలు. కానీ కవిత్వం మాత్రం నిరంతరంగా రాస్తున్నా. కవిత్వమే జీవితంగా శ్రీనివాసులు గారు చెప్పినట్టు కవిత్వమే జీవితంగా కొనసాగుతున్న వాడిని నేను. ఇట్లా ఇక పోతే నన్ను ఎక్కువ శాతము మీరు అన్నట్టు
రచనల వెనుక నేపథ్యాలు మాత్రం నా చుట్టూ ప్రజలు, నేను, నా కుటుంబము, నా చుట్టూ ఉన్నటువంటి సంఘర్షణలు, మానవ సంక్షోభము అన్నిటిని కలిపి ఈ రాసినటువంటి నా కవిత్వం అని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. అట్లనే తొలి రచన 76లో వచ్చింది, 77లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇట్లా క్రమంగా రాసుకుంటూ వచ్చిన. ఇటీవల ఒక మిత్రుడు అన్నాడు, మీరు పాత ప్రజా సాహిత్య లోపల 60 లోపల అంత బోర్డు కవిత్వం ఉంది కదా, మీరు వేయచ్చు కదా అన్నారు. అయినా అప్పుడు నేను వేయలేకపోయినా అనేక కారణాల వల్ల. కానీ ఇప్పుడు వేస్తే కూడా అది పెద్ద ఎట్లుంటుందని ఆలోచిస్తున్న మిత్రులు కూడా చాలా మంది అంటారు, కానీ ఇంకా వేయలేదు. అది కాదంటే 86 నుంచి మాత్రం రెగ్యులర్ గా కవిత్వం రాస్తున్నా, పత్రికలు వస్తున్నాయి. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఇప్పుడు వస్తున్నాయి 86 నుంచి. ఎవ్రీ 2 years కోసారి. రాజకీయ నేపథ్యం అంటే నేను ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయ నేపథ్యం గురించి చెప్పాలంటే, ఒక అంబేద్కర్ ను చదవడానికి, ఒక పూలేని చదవడానికి జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామ నేపథ్యంలోనే చదువుడైంది. అప్పటి వరకు లెఫ్ట్ మూవ్మెంట్ లో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా మిత్రులకేమో కానీ మా దగ్గర కానీ ఒక అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని, పూలే బ్రిటిష్ ఏజెంట్ అని అసలు చదవద్దు అనేటువంటి దాన్ని బాగా చేస్తారు. కానీ 80 తర్వాత చదువుకున్నాను. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చెప్పేది అంటే, ప్రతి కవి కానీ, ప్రతి రచయిత కానీ, ప్రతి మనిషి కానీ, మనసున్న మనిషి కానీ చదవాల్సింది ఈ ఒక 3 పుస్తకాలు నేను ఇప్పటికి కూడా దాన్ని చాలా గట్టిగా నమ్ముతూ. ఒకటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, రెండోది పూలే గులాంగిరి, మూడో పుస్తకం కుల సమస్య, బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి క్యాస్ట్ అలియనేషన్ ఉంది కదా, అది. ఆ 3 పుస్తకాలు చదివితే భారతీయ సమాజాన్ని కొంచెం అన్నా అర్థం చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇక ఇప్పటి కూడా ఎంత రిలవెంట్ ఉంది. మీరు ఇప్పటికి కూడా మొన్న ప్రజాశక్తి వాళ్ళు 1,00,000 కాపీలు వేసి అందరికి పంచారు, ఏ గాంధీ అనువాదం చేస్తే. ఇప్పుడు చాలా రిలవెంట్గా ఉన్నాయి. అందులో కూడా ఒక మాట అంటాడు మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో, మేధావులు, లెక్చరర్లు, డాక్టర్లు, వైద్యులు, రచయితలు ఎక్కువ శాతం ప్రభుత్వంలో ఉండటానికి ఇష్టపడతారు అన్నారు. ఇది ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా సార్లు మనకు ప్రపంచంలో చాలా జరుగుతుందని చాలా మిత్రులు చెప్తారు. నాకు పెద్ద భాషలో ఎక్కువ తెలియదు కానీ, ఇంగ్లీష్ లో కానీ మిగతా ప్రాంతాలు ఏదో చాలా మిత్రులు చెప్తుంటారు సీనియర్లు. కానీ ప్రపంచంలో ఇదే జరుగుతుంది, భారతదేశంలో అదే జరుగుతుంది, రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో పాటు ఇవాళ అదే జరుగుతుంది. ఎక్కువ శాతం అటువైపే మొగ్గు జరుగుతుంది. నేను తెలంగాణ 14 జూన్ ఏర్పడిన తర్వాత చాలా మంది మిత్రులు ప్రభుత్వం వైపు వెళ్ళిపోతే, ఏం లేదు 1956 పునరావృతం అయిందని చెప్పి నిన్న అడిగితే, ఎందుకు 1956 పునరావృతం అయింది అంటే, 1956 లోపల తెలుగు వాళ్ళంతా ఒకటే అని ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్, అప్పటి వరకు ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు, రచయిత ప్రజల యొక్క ఉనికి పోయి తెలుగు అంతా ఒకటే అన్నటువంటి ఒక భ్రమలతో రాస్తూ ఉంటూ పోయినాం. ఈ రాసుకుంటూ పోయిన క్రమంలో మనం చెప్పకుండా తప్పదు. కానీ ఎక్కువ శాతం ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే బాగా అది చేసి ఆధిపత్యాన్ని కొనసాగించారు. కానీ 1968 లోపల దిగంబర కవులు వచ్చేదాకా అసలు తెలుగు సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటి దిగ్గున లేచి ఒకసారి చూసుకునే పరిస్థితి వచ్చింది మన సామాజిక పరిస్థితిలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో చాలా మంది కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ చాలా మంది ఎమ్మెల్సీలు అయ్యారు, కవులు, రచయితలు. చాలా మంది అధికార భాష సంఘం, సాహిత్య అకాడమీలోకి వెళ్ళిపోయి. అట్లనే ఇప్పుడు తెలంగాణలో కూడా అవే జరుగుతుంది. ప్రజలు ఎప్పుడో ఒకసారి ప్రజలు నిలదీస్తారు, తప్పకుండా ఆ పరిస్థితి వస్తుంది. తప్పనిసరి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేస్తుంది. కవి, రచయిత అంటే వాడు ఎంత అవకాశం తీసుకున్నప్పుడు కూడా వాడు కవిగా జీవించాలనుకుంటే, రచయితగా జీవించాలనుకుంటే, ఒక మనిషిగా బతకగలగాలనుకుంటే, మానవత్వంతో బతకాలి, విలువలతో బతకాలనుకుంటే తిరిగి ప్రజలే అంతిమ లక్ష్యంగా ముందుకు పోవాల్సి వస్తుంది అనే దాన్ని ఇప్పుడు నేను గట్టిగా విశ్వసిస్తున్నా. అదే తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది కూడా క్రమక్రమంగా. ఇట్లా చాలా మంది మిత్రులు నాకు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. చాలా మంది తెలంగాణ కవుల రచయితలు అనేటోళ్ళు కూడా ఇటీవల నన్ను చాలా మంది అడిగారు. కానీ తెలంగాణ కవులు రచయితలే కాదు, ఇది ప్రపంచంలో కూడా జరుగుతుందట. కానీ కొంచెం సంధికాలం ఉంటది ఎప్పుడైనా. దానికి కొత్త దాంట్లో పాటు అడ్జస్ట్ అవటానికి మార్క్స్ అన్నట్టు కవులు, రచయితలు, మేధావులు,
డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ప్రభుత్వాలు ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు అది సత్యం అయిపోయింది చరిత్రలో. ఇట్లా నా రాజకీయ తాత్వికత గాని, సిద్ధాంతం గాని, నేను లెఫ్ట్ మొట్టమొదలు ఇక్కడ ఉన్నటువంటి విరసము లేకుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పోరాట నేపథ్యంకి వెళ్ళి వచ్చిన వాడిని నేను. ఆ సంక్షోభాలను, ఆ వేదనలను, ఆ ఎన్కౌంటర్లను, ఆ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీల్లో తిరిగినటువంటి వాడిని, అప్పుడప్పుడు పోలీసులతో చిట్లవాడి ఒకసారి అరెస్ట్ అయిన వాడిని కూడా నేను. ఇట్లా చాలా విషయాలు జరిగినాయి. కాదంటే ఏంటంటే తెలంగాణ సమాజం నిజం కూడా విషాదకరమే. తెలంగాణకు ఎప్పటికీ ఈ 100% ఉన్న ప్రజలు ఎప్పటికీ దెబ్బతింటున్నారు ఇక్కడ. మరి ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం 180% మంది ప్రజలు ఎప్పటికీ నిజాం కాలం ముందు నుంచి కూడా అది జరుగుతూనే ఉంది, అంచివేయబడుతూనే ఉన్నారు. ఇక్కడ ఎప్పటికీ 80% మంది ప్రజలు చాలా సార్లు మోసానికి లోనైతే ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అయితేంది, ఏ దేశం ఏ ప్రాంతం అయితేంది, ఏ రాజరికమైనప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి నా రాజకీయ తాత్వికతకు ప్రధానంగా లెఫ్ట్ నుంచి వచ్చి క్రమంగా నేను ఈ అంబేద్కర్ గాని లేకుంటే పూలేని చదివి తర్వాత వీళ్ళందరిని చదివిన తర్వాత నా లోపట అసలు ఒక స్పష్టత ఏర్పడ్డది. 180% మంది ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే రాయాలి మనం. ఎందుకు వృత్తులు కోల్పోతుండ్రు, ఎందుకు ఇది జరుగుతుంది, ఇట్లాంటి వాటి నేపథ్యంకి వెళ్ళి రాయాలి తప్ప మరొకటి కాదనేటువంటి దాన్ని నమ్ముతుంటూ నా రాజకీయ నేపథ్యం, నా తాత్వికత కూడా అదే భూమిక. నాకు అంతిమంగా ప్రజలు ఎక్కువ అంటే 80% ఉన్న ప్రజల యొక్క బాధలే, వాళ్ళ వేదనలే నా తాత్విక నేపథ్యం. ఇక పోతే నా రచన నేపథ్యం అంటే ఏం చెప్పను. రచన నేపథ్యానికి విపరీతంగా చదువుకొని నేను వచ్చేవాడిని తప్ప నేనేదో కాలేజీ మెట్లెక్కియో లేకుంటే పిహెచ్డీ చేసి చాలాసార్లు ఆంధ్రుడి కలిసినప్పుడు కూడా హైదరాబాద్ ఇక్కడ సిరిసిలకు వచ్చినప్పుడు అడుగుతుంటే ఏందైనా నువ్వు కంటే నేనేం చదువుకోలేదంటే ఆశ్చర్యపోతాను. నువ్వు లెక్చర్ అనుకున్నా నేను అనుకున్నా. అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు అనుకుంటారు, కాదంటే నేను అతి మామూలు జీవితంలోకి వెళ్ళి వచ్చేవాడిని. ఇకపోతే నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఏం పెద్ద ఈ ఫలాన్ని వాళ్ళే అని ఏం లేరు. కాదంటే నేను నూతన పార్టీ మన దేవరకొండ బాలగంగాధర తిలక్ ఉత్తరాలు చదివితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసింది. అప్పుడు లైబ్రరీలో దేవరకొండ బాలగంగాధర ఉత్తరాలు వచ్చినాయి. అందులో వివి వరవరరావు ఒక ఉత్తరం రాస్తారు. అప్పుడు ఎంఏ చేస్తుండు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు. నా కవిత్వం ఎవరు వేస్తలేరు, ఇది నేరుగా మీకే పంపిస్తున్నాం, మీరు పంపండి అని అంటాడు. ఆయన తప్పకుండా పంపిస్తా, నీ కవిత్వం ఇట్లుంది అట్లుందని ఆయన రాస్తున్నా. అంటే పెద్ద పెద్ద కవులైనా తర్వాత పరిణతి చెందుతారు తప్ప ఒకేసారి రారు కదా ఎవరైనా. అట్లనే క్రమక్రమంగా నేను నా కవిత్వ వాతావరణాన్ని, నా సాహిత్య జీవితాన్ని విశాలం చేసుకొని కొనసాగుతున్నా వాడిని గత దాదాపు 40-45 సంవత్సరాల నుంచి. అందుకోసం ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఏం లేదు. నేను చరినగర్లను ప్రేమిస్తా, చరబాన్ రాజు కవిత్వాన్ని, పాటలను ప్రేమిస్తా, అందరినీ చేస్తా. ఒకరి ఇన్ఫ్లుయెన్స్ లోపల నేను ఎప్పుడు పోలేదు. కానీ నాదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యంకి వెళ్ళి నేను కవిత్వాన్ని రాస్తున్నా. నాదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భాష నుంచే నేను కథలు రాసిన, జీవితం నుంచే కథలు రాసిన అని మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నా. ఇట్లా చెప్పుకుంటూ మీరు అన్నటువంటి ప్రస్తుతం మీరు చేస్తున్న రచనలు అంటే ఇటీవల మా అమ్మ 18/8/2020 మన చనిపోయింది. చనిపోయిన నేపథ్యంకి వెళ్ళి ఒక 2 పోయమ్స్ రాసిన. మా తండ్రి కూడా చనిపోయినప్పుడు కూడా రాసిన. ఇట్లా చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇప్పుడు ఇటీవల అంటే ఈ 18 తర్వాత రాసిన కవిత్వాన్ని కలిసి కూడా ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నా. అట్లా నేను చాలా దీర్ఘ కవితలు రాసినా కానీ ఒక కావ్యం రాయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నా. అసలు మనిషికి, మానవ సంబంధాలకు, మరణానికి, జన్మానికి మధ్య ఏం జరుగుతుంది, చాలా విషయాలు చాలా మంది చెప్పారు, కానీ ఒక కవి కోణంకి వెళ్ళి ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తుంది ఇటీవల. ఇట్లా అంటే నేను ఈ మధ్య ఎక్కువ శాతం పుస్తకాలు ఫిలాసఫీకి సంబంధించి ఎక్కువ చదువుతున్నా. ఫిలాసఫీ అంటే తెలుగులో వచ్చేది మాత్రమే, ఇంగ్లీష్లో నాకు తెలియదు ఎక్కువ. ఇంగ్లీష్ తెలియదు, నేను ఇంగ్లీష్ చదవను కూడా ఎక్కువ. చదివినా నాకు అర్థం కాదు అది. అందుకోసము తెలుగులో వచ్చినటువంటి అనువాద సాహిత్యాన్ని ఎక్కువ శాతం చదువుతున్నా.
దాంతోపాటు నా ఆలోచనను, నాకున్నటువంటి స్పందనను మరింత ఏమంటారు పదునుదేలాగా నేను మరింత ముందుకు పోవాలన్నటువంటి దాని నుంచి ముందుకు పోతున్నా. ఇప్పుడు ఒక పుస్తకం అయితే ఏంటిది సద్ది ముళ్ళే అనే ఒక పుస్తకం అయితే ఇప్పుడు రెడీ ఉంది ప్రింట్కు. అది త్వరలో వస్తుంది, ఈ కరోనా తర్వాత వస్తుంది. ఇట్లా దాదాపు నెలకు 2-3 పోయమ్స్, కవితలు ఈజీగా, అంటే 2-3 కవితలు మాత్రం పత్రికల్లో వస్తున్నాయి. నిరంతరంగా రాస్తున్న వాడిని. జీవితం అట్లా ఉంది, సమాజం అట్లా ఉంది. మనిషి ఇవాళ నిలబెడుతుంది, మనిషిని ప్రశ్నిస్తుంది. కవిని ముఖ్యంగా ప్రశ్నిస్తూ నువ్వు ఎటువైపో చెప్పు అని. నువ్వు ఎవరి వైపో చెప్పు, నువ్వు ఏందో చెప్పు, అసలు ఎవరి గురించి రాస్తున్నావో చెప్పు అసలు అనే దాన్ని కవిని ఇలా ప్రశ్నిస్తుంది. సమాజం ప్రశ్నిస్తలేదు అనుకున్న మన భ్రమణయాన్ని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రతి కవిని, ప్రతి రచయితను ప్రశ్నిస్తుంటది ఎప్పటికి సమాజాన్ని నమ్మితే. ఈ నమ్మకుంటే ఎవరిని రీత్యా వాళ్ళు రాసుకుంటే అది పెద్ద సమస్య ఏం లేదు. దానికి సమాజానికి బాధ లేదు, ప్రభుత్వానికి బాధ లేదు, ఆయా వ్యక్తులకు బాధ లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రజల పక్షం వహించి పేదల బాధలు రాసినప్పుడే అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందిని వారిని అధిగమించాలి, ఇంకా దాన్ని చేసేది ఏం లేదు. కాదంటే మనం నమ్మే విషయాలని మనం నమ్మటానికి కవిగా, రచయిత త్రికరణ శుద్ధిగా ఉంటేనే ఆ కవి జీవిస్తాడని, ఆ కవి బతుకుతాడని, ఆ కవి కొంచెం కొత్త విషయాలను కూడా సమాజానికి చెప్పగలుగుతాడని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో ఇప్పటి వరకు కూడా నేను కొనసాగుతున్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా నేను రాసిన కవిత్వము, ఒక సెకండ్, నేను 1970 తర్వాత నా ఆలోచనలు రాటుదిల్లటానికి ప్రధానంగా బాగా నాకు సీనియర్, ఒక 10-15 ఏళ్ళ సీనియర్ ఉన్నటువంటి నిజాం వెంకటేశ్వర అంటే ఆయనే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈగా పనిచేస్తుండే. ఆయన డీగా రిటైర్ అయ్యిండు. ఆయన కొత్త పుస్తకాలు చాలా మటుకు తీసుకొచ్చి చేస్తుండే. నాకు తెలియదు అప్పటికి కొనే తాతులేదు, నాకు అంత పెద్ద బయట ప్రపంచం తెలియదు. కానీ అప్పుడే ఆయన నూతనపాటి గంగాధరం చీకటిలోంచి డాల్టన్ ప్రెస్ లో బాపు బొమ్మలతో ప్రింట్ అయిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చిండు. దాని తర్వాత ఇంకో పుస్తకం వెలుతురులో కూడా తీసుకొచ్చి ఇచ్చిండు. ఇట్లా చాలా పుస్తకాలను పరిచయం చేసిండు, చాలా పుస్తకాలు చెప్పిండు. నిజంగా నా ఆలోచనలను రాటుదేలటానికి ఆయన ప్రధాన కారకుడు. ఇట్లా ఆయన నేను కలిసి ఒక రోజు హైదరాబాద్ కరీంనగర్ టు సిరిసిల్ల, కరీంనగర్ టు జగిత్యాల ప్రయాణం చేస్తున్నాం బస్సులో రాత్రి. అసలు ఇద్దరం పక్క కూర్చున్నాము. అసలు ఏం జరుగుతుంది మన మధ్య, ఇద్దరి మధ్య అసలు దూరం ఉందా, దగ్గరతనం ఉందా? ఇంత దగ్గర అనుకుంటున్నాం కదా మనం. అటువంటి నేపథ్యంకి వెళ్ళి నేను ఎక్కడికి పోయినా ఒక పెన్ను, కాగితం ఎప్పటికీ దగ్గర ఉంటది. ఆ నేపథ్యంకి వెళ్ళి రాత్రి ఎందుకో అసలు ఇద్దరం కలిసి ఒక జాలనే ప్రయాణం చేసినాం, పక్కకే ఉన్నాం. ఏదో ఇద్దరి మధ్య దూరం బాగున్నట్టుంది అన్నటువంటి దాంతో ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో తిన్నాక రాత్రి రాసి పడుకొని నేను పడుకున్నా. టేబుల్ మీద అట్లనే పక్కకుంది. ఆయన లేచి వచ్చి సజారే నువ్వు రాత్రి రాసే పడుకున్నవేంది, ఇది ఏంది, చాలా బాగుంది కవిత అని చదివి. ఆ కవితనే దూరం. నీవు నేను కలిసి ఒక సీటు పైన కూర్చొని ప్రయాణిస్తున్నాం, కానీ మన దారులు వేరు, మన గమ్యాలు వేరు. నీవు నీ పిల్లల గురించి, నీవు కట్టబోయే ఇల్లు గురించి, నీవు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తుంటావు, కానీ మన ఆలోచనలు వేరు, మన అవగాహనలు వేరు. నేను గాయపడ్డ ఉదయాల గురించి, నేను జీవితంలో వెనుకకు అడిగేను వారి గురించి, నేను దేశం నిండా మర్రి చెట్టులా విస్తరిస్తున్న పెట్టుబడి గురించి, నేను నిలువున దోపిడీ చేయబడుతున్న శ్రమ కన్నీటి గురించి యాతన పడుతుంటాను. మన ధ్యాస, రుచి, వాసనలు వేరు, మన జీవిత విలువలు వేరు అనేటువంటి పోయాన్ని ఒక కవితను నేను అప్పుడు రాసిన. అందుకోసం చివరికి ఈ కవిత లోపల మనం పడే బాధలు వేరు, మనం పంచుకునే బాధ్యతలు వేరు. అవును, మనం పెంచుకునే ఆశలు వేరే, మనం పెంపొందించుకునే ఆలోచనలు వేరే అటువంటి దాంతో ఈ కవితను ముగించా. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే రాసినటువంటి
అప్పుడు పెట్టుబడి గురించి వాటి జరుగుతున్నటువంటి క్రమంలో ఒకటి అప్పుడే మీరు సంధికాలం అనేటువంటి కవిత కూడా అప్పుడే రాసింది. సంధికాలం గురించి చాలా సంకలనాల్లో కూడా వచ్చింది, మిత్రులందరికీ కూడా తెలుసుకోవచ్చు. సంస్థ విలువలు నశిస్తాయి, పెట్టుబడి అన్ని రంగాలను ఇనుప కవ్విల్లోకి లాక్కొని బుజ్జగిస్తున్నప్పుడు సమస్త విలువలు నశించిపోతాయి. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య, ఈ మనసుకు ఆ మనసుకు మధ్య, కష్టజీవికి మధ్య, నీకు నాకు నిరాకాశం లాంటి సరిహద్దు మధ్య డబ్బు అడ్డుగోడ నిలుస్తుంది. మనస్పర్ధలు, ద్వేషాలు మనల్ని వేరు చేస్తాయి. అప్పటి వరకు సమాజం ఉపరితలంపై చలామణి అవుతున్న అన్ని విలువలు కలుషితమైపోతాయి. భూమి విలువను కోల్పోయి, వృత్తుల పునాదులు కదిలిపోయి, చరణము స్థితినే ప్రశ్నిస్తున్నప్పుడు డబ్బు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన హీన స్థితి. క్రమక్రమంగా ఒక పథకం ప్రకారం వృత్తులన్నీ కాజేయబడ్డాయి. పని నుంచి మనల్ని పనిలేనితనం దూరం చేస్తుంది. మన చెమటతో సృష్టించిన వస్తువు నుంచి మనల్ని పరాయి వాణిగా చిత్రీకరిస్తుంది. అప్పటి వరకు మానవ సంబంధాల మధ్య బతుకున్న సమస్త ప్రేమలు సంకుచితమైపోతాయి. అవును, నిజమే. అన్ని షరతులకు లోబడి నిస్సిగ్గుగా పెట్టుబడిని ఆహ్వానించినప్పుడే పురుషుడు ఒక వస్తువు, పెళ్ళాం ఒక చెక్ బుక్, పిల్లలు ఒక వ్యాపారపు చేను. డబ్బుతో సుఖాన్ని ఖరీదు చేస్తావు, డబ్బు పెట్టి అరవచాకిరి చేయించుకుంటావు. కళలు తమ ముఖాల్ని కోల్పోతాయి. కేవలం యాంత్రిక రచనలు మాత్రమే పత్రికల్లో వాంచి చేసుకుంటాయి. మేధావి పెట్టుబడి టేబుల్కు కట్టివేయబడ్డ ఆవు సజీవాన్ని మరిచి నిర్జీవ బ్యాలెన్స్ షీట్లలో పెరిగిన అంకెలను చూసుకొని పెట్టుబడి ఖుషి అవుతుంది. సర్క్యులేషన్ ఒక్కటే ప్రమాణంగా నిలుస్తుంది. పెట్టుబడి అన్ని రంగాలకు విస్తరిస్తున్నప్పుడు సమస్త విలువలు నశిస్తాయి. విలువలను కబలించిన పెట్టుబడిపై నిఖారసైన విలువల ఉనికి కోసం జనం మెదళ్లు పోటెత్తుతాయి. ఊపిరిగా ఎర్ర గులాబీలు పూస్తాయి, ఉద్యమాలు ఉప్పెనలుగా లేస్తాయి. ఇది 87 జనవరి 15 రాసిన కవిత. ఇట్లా సంధికాలం అప్పుడు రాసింది. ఇట్లనే చాలా, అంటే నా జీవితం నుంచి మాత్రమే రాసిన కవిత్వం. దూరం కానీ మళ్ళీ శీతస్థితి అనేటువంటి కవిత కూడా అప్పుడు నేను 1993 జూన్ 2 రాసిన. శీతోష్ణ స్థితి ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు బతుకు ఎలా ఉంది? గాలం ఎర భ్రమ నుంచి తప్పించుకొని కళ్ళు మూసుకు వల మాయలో పడి ప్రాణం తల్లడం మల్లడం అయినట్టుగా ఉంది. గాలం ఎర భ్రమ నుంచి తప్పించుకొని కళ్ళు మూసుకు వల మాయలో పడి ప్రాణం తల్లడం మల్లడం అయినట్టుగా ఉంది. ఇప్పుడు బతుకు ఎలా ఉంది? ఇప్పుడు మనసు ఎలా ఉంది? పెనం మించి పెయ్యిలో దుంకినట్టుగా ఉంది. పెనం మించి పొయ్యిలో దుంకినట్టుగా ఉంది. సగం సంశయ నిర్ణయంతో ఎటు పాలు పోక కాలు కాలిన పిల్లి తిరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? అలసిన సాయంత్రాల్లో హోంవర్క్ను, చదువును, మెదడును అవపోసన పడుతున్న టీవీలా, పుస్తకాల బస్తాను మోస్తున్న ఓ చెట్టు కింది పాఠశాలలా ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఎలా ఉంది? పొలం పోయి, ఇల్లు పోయి, ప్రాణంగా ఊడ్చి చల్లి ముగ్గు పెట్టే ఎకరం వాకిలిపోయి, దిగులుగా, ఒంటరిగా, వెల్తిగా, దేన్నో పోగొట్టుకొని 6 నెలలుగా ఆసుపత్రి మంచం మించి చూపులతో వెతుకుతున్న రూపంలా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆకాశంలో గద్ద గిరికీలు కొడుతున్నప్పుడు భయంగా తల్లి కోడి రెక్కల కింద తలదాచుకున్న పిల్లలైపోతుంది. తల్లి కోడి రెక్కల కింద తలదాచుకున్న పిల్లల్లా ఉంది. ఇప్పుడు ఊరు ఎలా ఉంది? రాత్రి అందరి ముందే కొడుకును తీసుకుపోయిన డీజిల్ జీబు తెల్లారేసరికి గుర్తు తెలియని శవమైతే బాటంగా పెదవిప్పడానికి కడుపు నిండా ఏడవడానికి జంకుతున్న తల్లిదండ్రులా ఉంది. ఇప్పుడు ఊరేలా ఉంది? ఇట్లా రాసిన కవిత్వం. ఇక ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కవితనైతే అందరికి తెలిసిందే. ఇది
8/1/94 రాసిన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అప్పుడు ఆహ్వానం అనే పత్రిక కొత్త విజయవాడకి వెళ్తున్న అందులో వచ్చింది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా వినండి మిత్రులు. పిల్లల ప్రపంచం విస్తరిస్తోంది, పిల్లల ప్రపంచం విస్తరిస్తోంది, మన లోకం తలకిందులవుతుంది. మన బతుకు మెల్లమెల్లగా పరాధీనమై కుంచుకుపోతుంది. తెల్లారి లేస్తే ఎద్దులను ముందేసుకొని భుజాన నాగలి మోస్తూ పొలం వెళ్లే రైతుకు అంతా వడ్లు పెరుగు కలిపినట్టు అయోమయం. వీధి అరుగు మీద పిల్లలకు అన్నాలు తినిపిస్తూ పక్క వాళ్లతో మా అమ్మ చెప్పే ముచ్చట్లలో ఒక కొత్త డిక్షన్ దొర్లుతుంది. మా అమ్మ చెప్పే ముచ్చట్లో ఒక కొత్త డిక్షన్ దొరుకుతుంది, ఒక సరికొత్త దురాక్రమణ కొనసాగుతుంది. ఇంటి జారాడు నీళ్లతో నవనవ పెరిగిన తోటకూరను లండన్ లోనో వాషింగ్టన్ లోనో అమ్ముకొని లాభపడొచ్చని ఘాటు ఒప్పందంపై వెన్నెముక సాక్షిగా ప్రభుత్వం చిలక పలుకుల సంతకం. రూపాయికి ఇక పూర్తి మారకం. బ్యాంకు వడ్డీ తగ్గింపు. పశువులను వధశాలకు అమ్మండి, తోళ్లకు మంచి గిరాకీ ఉంది, మాంసానికి మా మంచి ధర పలుకుతుంది. నాగళ్లను ఎక్కడికక్కడికి నరికి పొయ్యిలో పెట్టి ఏదో పరిశ్రమ స్థాపించుకోండి. ఇంట్లో కడుపుల గుద్ది బజార్లో వీపు మీద శబాష్ అంటుంది రాజ్యం. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ స్త్రీలకు బట్టలు ఉతికే పోటీ నిర్వహిస్తాడు. ఇప్పుడు మారింది అడ్వర్టైజ్మెంట్ గా, అప్పుడు ఇదే ఉండే. ఫస్ట్ పోటీ బట్టలు ఉతికిస్తుడు ఉంటుండే. మనం చొంగకారుస్తూ గుడ్లప్పగించి చూస్తాం. మా చిన్నమ్మాయికి తెల్లారితే లేస్తే అన్ని అనుమానాలే, అన్ని ప్రశ్నలే. మా పెద్దమ్మాయికి అడుగు తీసి అడుగు వేస్తే అన్ని సందేహాలే, అన్ని సందిగ్ధాలే. డంకెల్, IMF అగ్రరాజ్యాలు. నీ కంట్లో నేను వేలు పెడతా, నీవు నా నోట్లో చేయి పెట్టు బాపదిగాలే. నీ కంట్లో నేను వేలు పెడతా, నీవు నా నోట్లో చేయి పెట్టు బాపదిగాలే. ఇంతెందుకు ఒక్క మాట, తలవంచుకు మన పొలం గట్టి మీదో మన ఇంటి ముందో చల్లగా నిలిచిన వేప చెట్టు చూస్తుండగానే వాని హక్కుభుక్తం అయిపోతుంది. మన అంగట్లో సరుకుల వ్యాపారం చేయరాని మనం ప్రపంచ మార్కెట్లో పోటీ పడి అవయవాలను అమ్ముకోవాలి. టెలివిజన్ లో సర్వసత్తాక స్వతంత్ర సామ్యవాద లౌకిక గణతంత్ర దినోత్సవం. త్రివిధ దళాల వందన స్వీకారం. రాష్ట్రపతి భూతద్దం ప్రసంగం. అనంతరం ఒక ప్రకటన. ఇంతవరకు మీరు చూసిన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఫ్యాక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లాక్సో, నెస్లే. అంటే ఇప్పుడు క్రమంగా మనకు తెలుస్తుంటది చాలా ప్రోగ్రాంలు ఎట్లా స్పాన్సర్ చేస్తుండ్రో. కానీ అప్పుడు ఉన్నటువంటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పోయిన లోపల ఎట్లా మల్టీనేషనల్స్ ఎట్లా స్పాన్సర్ చేస్తారు, ఎట్లా మన వస్తువుకు దాసోహం అంటాం, మనం అవసరంలో లేకున్నా ఒక వస్తువును ఎందుకు కొనుక్కుంటాం, మన ఇంటి నిండా ఎందుకు వస్తుంది, ఇవన్నీ అప్పుడు నేను రాసినటువంటి కవిత్వంలో చాలా మటుకు నేను అప్పుడే మన చంద్రబాబు నాయుడు కొత్తగా మనకు ప్రపంచ నేపథ్యం ఏ ఇజాలు ఉండే, ఇప్పుడు టూరిజమే అసలైన ఇజం అన్నాడు. అటువంటి నేపథ్యంలో కూడా మనకు అప్పుడే మన పిల్లకి ఎంసెట్లు, ఇంటర్మీడియట్లు జైళ్ళల్లో ఉంచుడు అప్పుడే మొదలైంది. అప్పుడు నేను ఒక కొత్త పంట అన్నటువంటి కవిత రాసిన. ఆ కవిత లోపల అసలు పిల్లలు ఏం జరుగుతుంది అంటే ఎంసెట్ అసలు పిల్లలు ఏం కోరుకుంటున్నారు, మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ఇది కొత్త పంట అనేటువంటి కవిత వచ్చింది. ఇది బహుశా ఇటీవల ఎవరో సంకలనం కూడా ఇస్రాన్లో వచ్చిందట, వాళ్ళు అడిగినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా విషయాలు నేను జనాలకు సంబంధించింది చాలా విషయాలను నన్ను కదిలించగలిగినాయి. నా చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని రాసే ప్రయత్నం చేసినా రాస్తున్నా. అట్లనే ఇట్లా పోతుంటే మీరు తల్లి కొంగు అనేటువంటి కవితను తప్పకుండా వినాల్సిందే. ఈ తల్లి కొంగు అనే కవిత, ఒక్క నిమిషం మిత్రులారు. ఒక్క నిమిషం దయచేసి.
అంటే ఒక తల్లి కొంగు అనేది అనే పేరు మీద అప్పుడు నేను రాసి పంపాను. అది సండే వీక్లీ సండే మ్యాగజైన్ బ్యాక్ పేజ్ ఇవ్వడం కవిత వచ్చింది. తల్లి కొంగు ఈ కవిత వినాలి. ఎట్లా ఉంటది మా ప్రాంతం, మిగతా ప్రాంతాలు చాలా మట్టుకు ఇట్లనే ఉన్నాయి, కొంచెం అటు ఇటు ఉంటాయి. రాయలసీమ కూడా అంతే ఉంటది, ఈవెన్ కళింగాంధ్ర కూడా అంతే ఉంది. ఇప్పుడు ఏం పెద్ద మార్పేం లేదు. ఆ తల్లి కొంగు అనే కవితను ఇప్పుడు నేను వినిపిస్తున్నా. ఎట్లా అంటే వలస పోయేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా చెప్తారు, అసలు ఏం జరుగుతుంది ప్రతిసారి అనే దాని నేపథ్యంకి రాసిన కవిత. నేను కూడా వాళ్ళతో పాటు ఏడ్చే రోజులు కూడా ఉన్నాయి. కవిత పేరు తల్లి కొంగు. తల్లికి నమస్కరించి, తండ్రికి నమస్కరించి, అత్తకు నమస్కరించి, చంకలో 3 ఏళ్ల కొడుకు నెత్తుకు వీచే అన్ని తుఫాన్లను ఎగిసే అన్ని ఉప్పెన్లను తనలో ఉపశమింపజేసుకుంటున్న భార్యకు నమస్కరించి, నన్ను నిరంతరం పెంచి పెద్ద చేస్తున్న కన్న నేలకు నమస్కరించి, పోతున్న అవ్వ, పోతున్న నాయన, పోతున్న చెల్లె బావ, పోతున్న నా చేను చెలక, పోతున్న నా వాగు ఊరగుట్ట, పోతున్న దేశం గాని దేశానికి, దేహం గాని దేహంతో గుండెలు పగిలి అందరి కళ్ళల్లో గొడగొడ దుఃఖాలు. అంతవరకు పులుకున చూసి పెనిమిటి ఛాతీ మీద తల వంచి అప్పటి వరకు నిస్సహాయంగా నిల్చున్న భర్త భార్య భుజం పైన ముఖం దాచి ఒక సముద్రం మరో సముద్రంతో బాధను తవ్విపోస్తున్నట్టు తలకొస్తున్నారు. చుట్టూ చూస్తున్న చుట్టపక్కల గొంతులు కడుపులోంచి దేవుకు వస్తున్న ఏడుపు ఏతం పోస్తుంటాయి. బిడ్డ పైలం కొడుక మమ్మల్ని నిలిచి ఎప్పుడు ఎటు పోలేదు, ఊరికి పోతున్నావు, ఎట్లుంటావో నాయన పైలం, ఈ ముసలితనంలో మా కాలు నొచ్చినా, చెయ్యి నొచ్చినా, పెయ్యి కాకొచ్చినా ఎవరు మందులు ఇస్తారు అయ్యా, ఎవరు చూస్తారు అయ్యా, నీ కొడుకు మీద మా కోడల మీద బెంగటీలకు బాంచం, నిన్ను నీవు సెంచరీలా కొట్టుకోకు తండ్రి, నువ్వు మంచిగుంటేనే మాకింత ఎలుగుబిడ్డ, నాయన నర్సయ్య, ఒక్కనొక్క కొడుక బక్క నర్సయ్య. ఇక్కడ చెట్టు అనాథం వేర్లతో పాటు కూలిపోతుంది. ఇక్కడ చెట్టు అనాథం వేర్లతో పాటు కుప్పకూరింది. ఇక్కడ ఏ విత్తనం ఎంత లఘు చేసినా మొలకెత్తదు. లఘు అంటే సారవంతం ఎరువులేసిన అని. ఇక్కడ పద్యం స్వచ్ఛందంగా శిరచ్ఛేదనం చేసుకుంది. చేతులు ఒకరివి ఇంకొకరి కళ్ళు తుడుస్తున్నాయి. ఎక్కెక్కి ఎగదడుతూ ఎలువని కళ్ళు మళ్ళీ తడుస్తున్నాయి. వదిలిపోనివ్వని కన్న ఊరు, కదలనివ్వని సిరిసిల్ల, మదిలలేని అరబ్బు దేశం. అదేందో గాని తెలియకుండా మమ్మల్ని ఎప్పుడు 7 సముద్రాలు వెనుకబడి తరుముతుంటాయి. మా ఊరూరు నుంచి గంటకు ఎరకలేని దుఃఖం ముంచుకురాగా ముంబాయి బస్సులు గడితో నడుస్తుంటాయి. తల్లి కొంగు నీడ నుంచి తరలిపోతున్న కొడుకులు, కడుపులో బాధ నులిపెట్టగా గెదిమి కొట్టబడుతున్న బిడ్డలు. ఇప్పుడు పచ్చని బతుకు మలమలమాడిపోతుంది. ఇప్పుడు వెచ్చని గూడు చెట్టుకొకరు పుట్టకొకరుగా తల్లడిల్లుతుంది. ఇప్పుడు నిలువెత్తు పద్యం నిలువునా పడి వలవలా ఏడుస్తుంది. తల్లిదండ్రికి 100 దండం, అత్త మామకు దండం, భార్య కొడుకు దివన, కన్న నేల కొంగు నీడకు దండం. ఇది నేను రాసినటువంటి, అప్పుడు అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి, అరబ్ దేశాలకు పోతున్నాయి, కానీ అప్పుడు రాసినట్టు తల్లి కొంగు అలాంటిదే మన నేల అనేటువంటి నేపథ్యంకి రాసినటువంటి కవిత. అందుకోసం నన్ను బాగా కదిలించగలిగి, నన్ను దుఃఖ పెట్టబడి నన్ను బాగా వెదరట్లు చేసిన కవిత్వాలే ఎక్కువ శాతం నేను ఎక్కువ పోయం రాసిన. ఇప్పటి వరకు ఈ మధ్య సెలెక్టెడ్ పోయమ్స్ చేయాలని మిత్రులు అంతా కలిసి ఒక 5 కలిసి ఇప్పటికి సెలెక్ట్ చేస్తున్నారు. ఒక రాసిన కవితలని ఇప్పటి వరకు చూస్తే ఒక 1700-1800 పేజీలు అచ్చులో వచ్చినాయి. ఆ కవిత్వాన్ని ఒక 4-5 సార్లు వడబోస్తే ఒక 500 పేజీలు, దాదాపు 200 కవితలు తోటి కలిసి చేయాలన్నటువంటిది కూడా జరుగుతుంది పని. ఇట్లాంటి నేపథ్యం నుంచి రాసినటువంటి కవిత్వం, ఇట్లాంటి నేల నుంచి, ఇటువంటి జీవితం నుంచి
అట్టడుగు వర్గాల నుంచి, బాధల నుంచి రాసినటువంటి కవిత్వమే నేను రాసిన. ముఖ్యంగా ప్రధానంగా నేను కథకుడేనే కాదు, అంటే కవినే కాదు, ప్రధానంగా కవిత్వం అంటే నాకు ఇష్టం, కానీ కథలు మాత్రం నేను రాసిన. కళేబరం అనే కథ కూడా రాయలసీమకి వెళ్ళి ఎవరో కథా సంకలనం వేసి అందులో ఉంది కళేబరం అనే కథ. ఆ కళేబరం అనే కథ లోపట అంటే ఆ కథ గురించి కూడా కొంచెం చెప్పాలి నేపథ్యం. ఇప్పుడు మా చిన్నప్పుడు పశువులు చనిపోతే మాదిగా వాళ్ళు ఎత్తుకపోయి ఊరవతల ఒక బండ మీద వేస్తారు, దాన్ని కోసుకొని తింటారు పంచుకొని మాంసం. రాను రాను ఎట్లయిపోయిందంటే ఎవరికో ఒకరికి పాడి ఆవు పాడి బర్రె ఉంటుండే, వాళ్ళు పాలు అమ్ముకుంటారు. అట్లా సడన్ గా ఒక మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళ ఇంట్లో బర్రె చచ్చిపోతుంది. ఆయన ఊరికి పెద్ద మనిషి, కానీ మాది వాళ్ళకి చెప్పంటారు మరి బర్రెని ఎవరు తీసుకుపోవాలి బయటకు అనేటువంటి నేపథ్యం చర్చ జరుగుతుంటది. మాది వాళ్ళు పెద్ద మనుషులు ఇద్దరు వస్తారు, కానీ మిగతా వాళ్ళు ఉంటే మేము కూలి పని కోసం సిరిసిలకు మాకు పొద్దు పోతుంది, మాతోటి బర్రెలు మూసుడు గొర్రెలు మూసుడు ఎక్కడైతుంది, కొత్త మీరు 100 అప్పటికి వెళ్ళిపోతే అందరు కలిసి మళ్ళీ 2-3 పెద్ద మనుషులు కలిసి మోహన్ రెడ్డి పెద్ద రైతు కాబట్టి ఆయన దగ్గరికి పోయి మరి ఎట్లా పట్టేలా, ఇది ఎట్లా బయటకు వేయాలి ఈ జంతువు, ఈ పశువును, ఈ బర్రెను, మరి మీ భార్య బాగా ఏడుస్తుంటది ఇట్లా మమ్మల్ని సాధిన భార్య బాయ్ అని. అటువంటి అప్పుడు మరి మా పిల్లలు అయితే ఎవడు వస్తాడు సుముఖంగా లేదు ఎత్తుకపోవటానికి. మేమైతే 2 బర్రెను ఎత్తుకపోయేటువంటి చనిపోయిన బర్రెను ఎత్తుకపోవడానికి 2 కత్తులు తెచ్చినాము. మరి మీరో వైపు మేమో వైపు పట్టకపోతే వీలైతుంది తప్ప ఇది వీలు కాదు అంట. అరే మేము ఎట్లా మొత్తం మీరు మాది చేయాల్సిన పని మేమని అందులో చర్చ జరుగుతుంది ఏంటి అంటాడు. అటువంటి అప్పుడు మరి ఎట్లా చేద్దాం, మరి మాకవి కూడా శాతం లేదా, మేము పెద్ద మనుషులు అయిపోయినాం, మరి ఒక బండి అయినా మాట్లాడు, ఆ బండి మీద వేసుకపోదాం అంటారు. అదే బండి మీద వేసుకపోతే మరి మీరు లేవదుగా రాదు, మరి మీరు వెనక పట్టు మేము కూడా పడతాము, ఆయనతో ఆ బండి మీద వేసుకొని ఊరవతలు వేసేస్తాం అని చెప్తారు. ఇది కళేబరం కథ నేపథ్యంలో. అంటే మారుతున్న నేపథ్యం లోపల ఇవాళ వృత్తులు మారినా ఏది మారినప్పటికీ కూడా ఇవాళ ఏ వృత్తి కానీ ఎవరు కానీ వృత్తులు నశించిపోయిన తర్వాత చాలా మట్టుకు పిల్లలు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది కూలీలుగా పోయినరు, కొంతమంది మేస్త్రీలు అయినరు, కొంతమంది ఇతర దేశాలకు పోయినరు భార్య పిల్లలు పెట్టి, మరి కొంతమంది ఎక్కడో బతుకుతున్నారు అనేక కారణాల వల్ల. అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా మన దేశంలో నేను గమనించే వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మన పంచవర్ష ప్రణాళికలన్నీ కూడా చాలా మట్టుకు అసలు పంచవర్ష ప్రణాళిక నేపథ్యం లోపల చూస్తే భారతదేశం యొక్క గ్రామీణ వ్యవస్థ ఎందుకింత జరిగింది, సకల కళలు సకల సాహిత్యాలు మనిషి ఎందుకింత హైరాణ పడిపోతుండో, అటు ఇటు ఆగమాగమ తిరుగుతుండ అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసము ఈ మరీ ముఖ్యంగా సరే అప్పుడు పివి నరసింహరావు పీరియడ్ల మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పటికి కూడా దీన్ని కొనసాగించవలసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈ కొనసాగించే క్రమంలో ఏమైతుంది, వృత్తులు తమ వృత్తులను కోల్పోవడే కాకుండా అసలు మనుషులు కాకుండా పోతుంది. ఇవాళ ఏమైంది, విద్య లోపల మిత్రులు చాలా మంది టీచర్లు ఉన్నారు కాబట్టి రవికుమార్ కానీ ఆన్లైన్ క్లాసులు చెప్తారు. ఏమైతుంది ఆన్లైన్ క్లాస్ లోపల ఒక విద్యార్థి ముంగట ఉన్నట్టు చెప్పినట్టు ఉంటుందా? ఉండదు. కాదంటే ఏదో ఒక మేరకు విద్యను అందిస్తున్నాం అనుకుంటారు, కానీ నిజంగా కూడా ప్రభుత్వాల యొక్క అది మీరు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతిసారి స్మార్ట్ ఫోన్ ఎవరికి ఉంటది, ఏ పేద పిల్లలకు ఉంటుంది? చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాల చదివేటోళ్ళే పేద పిల్లలు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఏడు ఉంటాయి. ఇట్లాంటి మనం గమనించుకుంటూ పోతుంటే చాలా మార్పులు చాలా విషయాలు జరుగుతున్నాయి. మీరు చూడండి, రైతు బంధు కానీ పిఎం కిసాన్ యోజన కానీ వాడు ఎరువుల కోసం ఇస్తాడు, పురుగు మందుల కోసం ఇస్తాడు, కానీ ఒక మద్దతు ధర ఈ రైతుకు పంటకు అంటే ఎవరు ఇయ్యరు. ఎందుకంటే వీళ్ళకి అంతిమంగా మళ్ళీ తిరిగి ఫ్యాక్టరీల యొక్క మేలు జరగాలి తప్ప, ప్రయోజనమే జరగాలి తప్ప నిజమైన రైతుకు మేలు జరగనేటువంటి ఉద్దేశం కూడా కాదు వాళ్ళకు. అందుకోసము రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది ఏంటి అసలు? ఎంత ఆశ్చర్యకరం! ఇన్ని లక్షల మంది రోడ్డు మీదకి వస్తారా? ఎందుకు వస్తున్నారు? వాడు రైతు, వాడికి భూమితో సంబంధం లేదు, మన నాయకులకు పంటతో సంబంధం లేదు, భూమితో సంబంధం లేదు, పంటతో సంబంధం ఉండలేదు, ధరతో సంబంధం ఉండదు, కానీ వాడు చట్టాలు చేసి పడేస్తారు. ఈ చట్టాలు చేస్తారు, వాడు కొంచెం కూడా వాటికి కమిట్మెంట్ కమ్మంటే కాడట. ఇది ఎట్లా?
రైతు చెప్పే బాధ్యతేమో రైతుల కోసం మీకోసమే చేస్తా అంటాడు ప్రధానమంత్రి. మీ మంచి కోసమే ఇది అంటాడు. రైతులు కాదు మా మంచి కోసం అంటే ఇది విన్నాడట. ఇది ఎట్లా? మరి ఇక్కడనే ప్రశ్నించాలి. కవి రచయిత అనేవాడు ఇక్కడే నిలబడాలి. ఇక్కడ నిలబడి ఎవరి వైపు నిలబడాలి, ఎందుకు నిలబడాలి అనే దాన్ని మనం చాలా మట్టుకు అటువంటి నేపథ్యంకి వెళ్ళి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అని నేను కూడా నమ్ముతున్నా. చాలా మంది కవి రచయితలు అంటే వాళ్ళు చాలా మంది అటువంటి నేపథ్యంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక స్పష్టతతోటి. కాబట్టి దేశం ఇట్లా జరిగిపోతుంది. ఏ ప్రాంతంలో కానీ ఏం జరుగుతుంది, పెట్టుబడిదారుడికి అనుకూలంగానే ఉన్నాయి వ్యవహారాలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేస్తున్నాం అనేటువంటి ఒక మోసమే తప్ప ఏం లేదు. వాడు మనకు పింఛన్లు ఇచ్చి మరింత బానిసం చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. అందుకోసం చైనాలో ఒక సామెత ఉంది మిత్రులారా, మీకు జ్ఞాపకం ఉందో లేదో. రోజు ఒక చేప ఇస్తుండట ఒక యజమాని. ఇస్తుంటే ఆ చేప తింటుండట, మళ్ళీ ఎప్పలాగుంటుండట. ఆఖరికి ఒక రోజు అన్నట, అసలు ఈ చేపలు ఇచ్చుడు కాదురా మనం ప్రజలకు చేయాల్సింది, చేపలు పట్టడం నేర్పాలని. ఇవాళ మన ప్రభుత్వాలు చేస్తుంది చేపలు ఇస్తుంది కానీ చేపలు పట్టడం నేర్పుతలేదు. కాబట్టి ఈ పింఛన్లు ఇచ్చుడు కానీ ఇవన్నీ ఏది అంతిమంగా ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది అని కవి రచయిత నిరంతరంగా ఆలోచించవలసిన విషయాలు, నిజంగా కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయాలు, నిలదీసుకొని ఎవరిది వాళ్ళు కూడా తీసుకొని ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి ఇచ్చా వాళ్ళు ఎవరి తను దోషిని తాను రాసుకుంటూ పోవచ్చు, కానీ అది వేరు. ఎప్పుడు కానీ అనుభూతివాద కవులు ఉన్నారు, ఎప్పుడైనా ప్రయోజనం ఉన్న కవులు ఉన్నారు, కవిత్వానికి సాహిత్యానికి ఒక ఆనందం మాత్రమే ఉంటది, ఇంకేం లేదనేటువంటి కవులు కూడా ఉన్నారు. ఇన్ని పాయల కవులు ఉన్నటువంటి కాలం లోపల కూడా ఇవాళ సాహిత్యానికి ప్రయోజనం ఉందనే వార్త నేను గట్టిగా నమ్ముతున్నా. గట్టిగా అటువైపే నిలబడి నేను ఇవాళ మాట్లాడుతున్నా విషయాన్ని కూడా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ, సమయం కూడా అయిపోవచ్చు, బహుశా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ. కళాన్ని ఆయుధంగా చేసుకొని, ఒక తుపాకీగా చేసుకొని, ఒక సామాజిక కాపలాదారుడిగా, ఒక సైనికుడిగా నిలబడిన జగన్నాథం గారిని ఈ రోజున మనం ప్రత్యక్షంగా విన్నాము, అనుభవించాము కూడా. ఆదిలోనే ఒక మాట నాకు చాలా అబ్బురపరిచింది. ఎమర్జెన్సీ రోజుల్లో ఎమర్జెన్సీ అన్నది ఆ రోజుల చాలా మంది రచయితలకు ఒక జ్ఞానాన్ని ఇచ్చింది. ఏమి రాయాలి అనేది దాని స్పష్టతమైనటువంటి ఒక అవగాహన ఇచ్చింది రచయితలందరికీ కూడా. జగన్నాథం గారికి ఏం రాయకూడదో కూడా తెలిసింది. దాన్ని ఆ రోజున ఏం రాయాలి అన్నదే కాకుండా ఏం రాయకూడదు అన్నది కూడా తెలిసిన తర్వాత ఇక్కడ ఒక జ్ఞానం అన్నది తెలుసుకోవటమే కాదు, అదే పొందటమే కాదు, దాన్ని విసర్జించడం కూడా, దాన్ని వదిలేయటం కూడా జ్ఞానంలో భాగంగా మనం ఇక్కడ భావించాలి. ఇక్కడ ఆ వదిలేసింది ఎప్పుడు కూడా, అది పొందిన జ్ఞానమైనా వదిలేసిన జ్ఞానమైనా, జ్ఞానం ఎప్పుడు మనకి అన్నం పెడుతుంది, కడుపు నింపుతుంది. జగన్నాథం గారి పాత కాగితాలన్నింటినీ కూడా పొయ్యిలో వంట సరిగ్గా వాడినప్పుడు పొందినటువంటి జ్ఞానము పేపర్ల రూపంలో దగ్ధమయ్యి జగన్నాథం గారికి అన్నం పెట్టింది. ఇది జ్ఞానం యొక్క ప్రయోజనం. అది చాలా ఒక గొప్ప అనుభవాన్ని వారు మనకు అందించారు. ఇంకొక అంశం ఏమిటి అంటే, సాహిత్యం పట్ల, సమాజం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, ఒక ప్రేమ చాలా స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాము. ఒక చిన్న చదువుకున్నటువంటి ఒక పుస్తకంలో నుంచి ఒక చిన్న వాక్యం దొరికితే, పెట్టుబడి ఎక్కడైతే కేంద్రీకరించబడి ఉంటుందో అక్కడికి వలసలు మొదలవుతాయి అన్నటువంటి ఒక చిన్న వాక్యము అలజడికి గురి చేయటం వల్ల ఆ అలజడి నుంచి ఒక ఉపశమనం పొందడం కోసం ఒక కథ పుట్టడం, ఒక వాక్యము ఒక కథగా మలచబట్టము అన్నటువంటిది. అంటే వారు అధ్యయనం చేసినటువంటి తీరు కానీ, అధ్యయనం చేసే విధానముకి ఇవన్నీ కూడా ఒక మచ్చుతునకులు. అలాగే ఒక కథకు పేరు పెట్టడం కోసం 1 సంవత్సరం పాటు నేను ఎదురు చూశాను అని చెప్పడం అనేది, కథని ఎంత ప్రేమిస్తే, ఆ కథను ఎవరికి అడ్రస్ చేస్తూ రాశారో ఆ అడ్రస్ చేయబడినటువంటి సమాజాన్ని ఎంతగా వారు ప్రేమిస్తే, ఎంతగా వారి పట్ల బాధ్యత వహిస్తే తప్ప ఒక పేరు కోసం, ఒక చిన్న పేరు కోసం ఒక ఏడాది పాటు ఆగి దానికి ఒక స్తన్యము అన్నటువంటి ఆ కథను అయితే నాకు తెలియదు, కానీ ఆ స్తన్యము అన్నటువంటిది దాని జీవం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు దానికోసం ఆగి రాయటం అన్నది కూడా సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత. అలాగే ఈ రోజున మనం దేశాన్ని గురించి అర్థం చేసుకోవాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనకి ఏమేమో కావాలి, వాళ్ళెవరో కావాలి, శంకరాచార్యులు కావాలి, లేకపోతే వేదాలు కావాలి, ఉపనిషత్తులు కావాలి అనుకున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళెవరూ కాదు, మనకి మార్క్స్ని,
పూలేని, అంబేద్కర్ని అసిమిలేట్ చేసుకొని పోవటం ద్వారా మనకి ఈ దేశం బాగా స్పష్టంగా అర్థమవుతుంది అని ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా ఆఖరి మాటలో కూడా వాళ్ళు చెప్పారు. గులాం గిరి గురించి ప్రస్తావించడం అనేది ఒక స్పష్టమైనటువంటి రాజకీయ తాత్విక అవగాహన కూడా వారికి ఎంతగా ఉందో మనకి తెలుస్తుంది. అలాగే వారి కథలు, వాడు చెప్పినటువంటి కథ, తల్లి కొంగు కథ కానీ, ఆ కవిత కానీ, ఆ తర్వాత కళేబరం కథ, ఒక సంధి దశలో వృత్తులు మారుతూ ఉన్నటువంటి వేళ పడుతున్నటువంటి సామాజికంగా పడుతున్నటువంటి ఒక సంఘర్షణని చాలా గొప్పగా చెప్పారు. అంటే కథ రాయటం కానీ, కవిత రాయటం కానీ ఒక అలంకారం కోసమో, ఒక ఆనందం కోసమో, ఒక కాలక్షేపం కోసమో కాకుండా ఒక బాధ్యతగా కలం పట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కథలో, ఆ కవితలో ఎన్ని జీవితాలు పచ్చిగా ఆవేదన పడుతూ ఉంటాయి, ఆక్రందిస్తూ ఉంటాయి, ఎంత పచ్చిగా ఆ కన్నీళ్లు అవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇందాక ఒక కవిత చదువుతూ, తల్లి కొంగు కవిత చదువుతూ ఆర్ద్రంగా తాను రాసుకున్న పొయమనే వారే ఒకసారి బహుశా ఇప్పటికి ఎన్నిసార్లు చదువుకున్నారు దాన్ని, ఈ రోజున మన కోసం చదివే సందర్భంలో ఒక్కసారి కళ్ళజోడు తీసి పక్కనున్న ఒక గుడ్డ ముక్క తీసుకొని కన్ను తుడుచుకుంటే తప్ప, అంటే వారు ఎంతగా చెల్లిస్తున్నారు ఈ సమాజం పట్ల, ఒక కవిత అన్నది ఎంతగా చెల్లింపజేస్తుంది అన్నది వారు కన్ను తుడుచుకోవటమే కాదు, మనందరికీ కూడా కంటి నిండా తేమ ఏర్పడేటువంటి ఒక అక్షరాన్ని వారు మనకి ప్రజెంట్ చేశారు. వారి జీవితకాలము ఇప్పటికీ కూడా వారు ఒక శపథం చేశారు మనకి, నా ఆ ప్రయాణం నేను కొనసాగిస్తూను అని. ఇప్పుడున్నటువంటి మా పవన్ కుమార్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు జవాబు చెప్పే దగ్గర కూడా ఎంత స్పష్టంగా ఉన్నారు అంటే, ప్రపంచీకరణకు విడుగుడు చేతిలో అరచేతిలో ఇమిడిన, ఒక గుప్పిట్లో ఇమిడినటువంటి, ఒక పిడికిట్లో ఇమిడినటువంటి ఒక సెల్ ఫోన్ కాదు, తెరుచుకున్న పిడికిది కాదు, బిగిసిన పిడికిలి దానికి ప్రత్యామ్నాయము దానికి అనని ఒక స్పష్టమైన అవగాహనతోటి, ఒక పోరాట పటిమతోటి వారు ఉన్నారు. అటువంటి ఒక గొప్ప థింకర్ని ఈ రోజున మనకు పరిచయం చేసినటువంటి మనకి ఈ వినిపింపజేసినటువంటి ఈ సాహిత్యంలోకి వేదిక మిత్రులకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక మంచి పాఠాన్ని మనకు వినిపింపజేసినటువంటి జూకంటి గారికి మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.